ఇన్వెస్టిగేషన్ ఇదంతా కేసు కోర్టులో ఉంది కదా సార్. కేసు కోర్టులో ఉన్నప్పుడు సిట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని గోప్యతగా ఉంచుతారు, ఏది కూడా రిలీజ్ చేయరు సార్. ఇది అర్థం చేసుకోవాలి. అందరూ మేధావులు ఉన్నారు అక్కడ. అడ్వకేట్ గారు మా పూర్ణచంద్రరావు సార్ ఉన్నాడు, వారి దగ్గర కూడా నేను పనిచేసిన. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లు ఉంటుందో సిట్ అనేది ఒక సపరేట్ ఫామ్ అయినప్పుడు దానికి కొన్ని నియమాలు, కొన్ని కండిషన్స్ పెడతారు అధికారులు. పెట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏది కూడా ప్రెస్ కు రిలీజ్ చేయరు, ఏ డాక్యుమెంట్ కూడా సమయం వచ్చినప్పుడు అన్ని మొత్తం రిలీజ్ చేస్తారు. అదంతా కూడా పూర్ణచంద్ర గారు అధికారుల మీద చేసేటప్పుడు ఒక సిట్ మళ్ళీ సెకండ్ సిట్ వేశారు. ఇప్పుడు మనం ఏం ఆశిస్తున్నామండి, సిట్టు ఏ రోజుకి ఆ రోజు ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలని చెప్పి ఆశిస్తున్నాం. మీరు ఒక్కసారి వేరే క్రిమినల్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుందో చూడండి. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసేటప్పుడే అర్థమైపోద్ది పోలీస్ అధికారులకి కేసు జరిగిందా లేదా. దాని మీద ఇట్లాంటి కేసులు అయితే ముందే ప్రిలిమినరీ ఎంక్వైరీ జరుగుతుంది. ఏమేమి అవకతవకలు జరిగినాయి, ఎట్లా జరిగినాయి అనేది ప్రిలిమినరీ ఎంక్వైరీ జరుగుతుంది. ఇది జరిగినాక ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారంటేనే ఒక నిర్ధారణకు వచ్చారు. మనం కూడా కొంతమంది పోలీస్ అధికారిని ఈ కేసులో అరెస్ట్ చేయడం మనం చూసినప్పుడు ఖచ్చితమైన సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు పోలీసు పరంగా ఎవరిని ఎప్పుడు ఎక్కడ అరెస్ట్ చేయాలో అలా అరెస్ట్ చేయాలి. సో ఇదంతా ఏమవుతుందంటే పొలిటికల్ గా చాలా హై ప్రొఫైల్ కేసు అయ్యేటప్పటికీ ప్రభుత్వం కూడా అనధికారికంగా మానిటర్ చేస్తుంది ఈ కేసుని. ఇదిగో ఈ రోజు ఆయన్ని పిలవండి, రేపు ఆయన్ని పిలవండి, రేపు ఈయన అరెస్ట్ చేద్దాం. ఇప్పుడు అరెస్ట్ చేస్తే గనక రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తే వాళ్ళకి సానుభూతి వస్తుంది కాబట్టి వాళ్ళు గెలుస్తారు, మనం ఎట్లాంటి చేయొద్దు. లేదా వాళ్ళు అత్యుత్సాహంతో మన వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ కాలంలో కేసీఆర్ హయాంలో ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇంకా ఆయన ఒకసారి కాదు 2-3 సార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సో దీనివల్ల వాళ్ళకి మనకి సానుభూతి వచ్చి మనం ఈ రోజు అధికారంలోకి వచ్చాం కాబట్టి రేపొద్దున వీళ్ళని అరెస్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి అప్పనంగా అధికారం అప్పచెప్పినట్టు అవుతుంది. కాబట్టి అలానే మన చంద్రబాబు నాయుడు కేసు కూడా చూసాం. 54 రోజులు 55 రోజులు ఆయన జైల్లో పెట్టారు. దానివల్ల ఆయనకు సానుభూతి పరిచి మళ్ళీ గెలవడం జరిగింది. అది చాలా అనూహ్యంగా గెలవడం కూడా జరిగింది. అందువల్ల ప్రభుత్వం ఏంటంటే రాజకీయమైనటువంటి పొలిటికల్ కాస్ట్ ని వాళ్ళు బేరేజ్ వేసుకుని చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఈ విషయం బీఆర్ఎస్ వాళ్ళకి కూడా తెలుసు, ముద్దాయిలకు కూడా తెలుసు, తప్పు చేసే వాళ్ళకి తెలుసు, ఏం చేశారో కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏం చేస్తారంటే ఒక రాజకీయ ప్రహసనంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాన్ని ఏంటంటే ఒక పైచేయి సాధించడానికి వాడతారు. మీడియా కూడా దానిలో భాగమైపోతా ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో సైబర్ క్రైమ్ అంత సమస్య ఇంకో పెద్ద సమస్య లేనే లేదు ఈ రాష్ట్రానికి. మావోయిస్టులది ఒక అదుపులోకి వచ్చింది, వేరే నేరాల ప్రాబ్లం లేదు. మనం చూసే ఎంప్లాయీ 2 కోట్ల పైగా అతను నష్టపోయాడు ఈ ట్రేడింగ్ లో, ఫేక్ ట్రేడింగ్ లో పడిపోయి. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పుడు దాని మీద ఒక డిబేట్ పెట్టి సైబర్ క్రైమ్ మీద ప్రజలకు అవగాహన కల్పిద్దాము. నాగరాజు గారు ఒక మాట చెప్తాను. ఈ రోజున హైదరాబాద్ సిటీస్ పోలీస్ అంతా బందోబస్తు, కానిస్టేబుల్స్ నుంచి ఎస్ఐస్ నుంచి ఇన్స్పెక్టర్స్ వరకు ఈ ఒత్తిడితోనే పనిచేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు అంటే నేను అనేది ఏంటంటే ప్రజా వ్యవస్థ ఎంత దుర్వినియోగం అవుతుంది అనేది మనం గమనించాలి. ఓ పక్కన మేడారం జాతర, ఇంకో పక్కన ఇది. ఇట్లా నేను అనేది ఏంటంటే ఈ వ్యవస్థని డైవర్ట్ చేస్తున్నారు, ప్రజల అటెన్షన్ ని డైవర్ట్ చేస్తున్నారు. కేసు ఇన్వెస్టిగేషన్ అధికారులకు వదిలేస్తే, ప్రభుత్వం కూడా జోక్యం చేయకుండా వదిలేస్తే ఖచ్చితంగా ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేయాలో వాళ్ళు చేసుకుంటారు. అందువల్ల మీడియా ముఖ్యంగా ఈ విషయంలో ఫోకస్ చేస్తే మంచిది. కానీ ఎందుకుంది ఆ పాయింట్ లో నేను చెప్తున్నా, ముఖ్యంగా ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని మాత్రం నేను చెప్తాను. అండి నాగరాజు గారు, ఐ థింక్ రైట్, ఇవాళ మీరు మాట్లాడారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని కూడా పిలుస్తారు ఇవాళ రేపు, ఖచ్చితంగా ఆయన కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది అన్నాడు. దాని గురించి మీకు దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే మన అక్కడ ఉన్న పర్వతగిరిలో ఆయన క్యాంప్ ఆఫీస్ ఉండే ఒకటి, అక్కడ ఇవన్నీ పెట్టి కొన్ని జరిగినాయి కాబట్టి ఒక నాయకుడు పోయి కంప్లైంట్ ఇచ్చాడు దయాకర్ రావు మీద. 100% ఇందులో వారు కూడా భాగస్వాములు అయింది కాబట్టి వారికి కూడా ఇస్తారనే నాకు ఐడియా ఉంది కాబట్టి అనుకుంటున్నాను నేను. 100% రేపో మాపో వారికి కూడా వస్తాయి. ఎందుకంటే అక్కడున్న రెడ్డి గారు
ఆయన పోయి కంప్లైంట్ చేశారు దయాకర్ రావు గారి మీద. అదే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ దగ్గర పోయి ఆయన సమాచారం ఇచ్చాడు. అక్కడ కూడా ఒక అధికారిని పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు దయాకర్ రావు గారు అని వారికి స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి అదనంగా ఒక మాట చెప్తారు ప్రసాద్ గారు. వారు చెప్పింది చెప్పండి correct. చెప్పండి. దాంతో పాటు సిద్దిపేట అని సిరిసిల్ల మీద కూడా వచ్చింది. అందుకని కేటీఆర్ మీద కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాను, హరీష్ రావు మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు. అది కొట్టేసింది కోర్టు, ఎందుకంటే ఆధారం లేదని కొట్టేసింది. ఈ ముగ్గురు మీద అంటే సిద్దిపేట, సిరిసిల్ల, మనకు పర్వతగిరి, ఈ 3 చోట్ల నుంచే ఫోన్ ట్యాపింగ్ అదనంగా పరికరాలు సప్లై అయ్యాయి. ఇంకో మాట చెప్తాను ప్రసాద్ గారు, ఇప్పుడు టెక్నాలజీని దిగుమతి చేసుకున్నారు కదా, దిగుమతి చేసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియదా అంటున్నారు, కస్టమ్స్ వాళ్ళకి తెలియదా? అది ప్రభుత్వం దిగుమతి చేసుకుందా లేకుంటే వ్యక్తులు దిగుమతి చేసుకున్నారా? అది ఈజీగా తెలుస్తుంది కదా. ఒక పార్సిలే నాకు రకరకాల పరిశీలించి పంపుతుంటే మరి ఇజ్రాయెల్ నుంచి ఆ టెక్నాలజీ అయితే ఇప్పుడు ధ్వంసం చేసిన పరికరాలు కానీ అవన్నీ ఉన్నాయి కదా, వాటిని అన్నిటి దిగుమతి చేసుకుంటే అప్పుడు కస్టమ్స్ నుంచి మొదలుకొని కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏం చేశారు అని ఒకటి ఉంటుంది అంటున్నాడు. సేమ్ మనకు ఈ కార్ రేస్ లో కూడా మీకు 54 కోట్ల రూపాయలు ఇల్లీగల్ గా మనకు వేరే విదేశాలు పోయినాయి, రిజర్వ్ బ్యాంక్ తెలియకుండా అంటున్నారు కదా. మరి రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తున్నట్టు? SBI నుంచే కదా పోయినాయి డబ్బులు అంటున్నాను. అంటే అక్కడేమో ఈడీ ఇన్వాల్వ్ కావాలి, ఈడీ ఇన్వాల్వ్ అయింది, A1, A2, A3 అక్కడ పెట్టారు. ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారుల మీద మాత్రమే మనకి FIR ఉన్నది తప్ప మిగతా వాళ్ళ మీద లేదు. అందుకని కేటీఆర్ పోయింది కేవలం మీకు ఈ 243 క్రైమ్ నెంబర్ లో మీది ఏమైనా ఉంటే 161 స్టేట్మెంట్ ఇంతకుముందు పూర్ణచంద్ర గారు లేరు కానీ చెప్పాను. నేను ఏమంటున్నానంటే 161 స్టేట్మెంట్ ఏంటిది? మీకు ఇందులో తెలిసిన విషయాలు చెప్పమంటున్నారు అంతే, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. వాళ్ళు విక్టిమ్ కాదు, ఆయన Witness గా. అంతకంటే Witness గా పిలిచారు. విట్నెస్ గా పిలిచారు అంతే. ఆ విట్నెస్ లో కూడా ఒక్కోసారి విట్నెస్ కూడా బాధితుడు కావచ్చు. ఇప్పుడు నేను అదే అయింది, హరీష్ రావు గారిని ఏమన్నారు, మీది కూడా అయిందా అన్నారు. అందుకని ఇక్కడ ఏమైందంటే పాము కదా చివరికి శ్రీనివాస్ గారు చెప్పింది రైట్ అయింది కదండి. తాడు శ్రీనివాస్ గారు చెప్పింది రైట్ అవుతుంది, ఇది తేలదు, ఇది ఎప్పటికి అవ్వదు అని చెప్పేసి ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పింది. ఆయన చెప్పింది రైట్ అవుతుంది కదా శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు నేను ఏమంటున్నానంటే చెప్పండి. ఫస్ట్ వీళ్ళిద్దరు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రంలో సిబిఐ రాకుండా సిబిఐకి కాన్సెంట్ ఇవ్వలేదు. అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐని రాకుండా చేసుకున్నారు వీళ్ళిద్దరు. ఆ తర్వాత ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు సపోజ్ ఈ పరికరాలు ఇజ్రాయెల్లో లేకపోతే వేరే దేశమో ఎక్కడికెళ్ళో వచ్చినాయి అన్న, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వస్తువుని ప్రభుత్వం ద్వారా కాకుండా దానికి సుంకాలు కట్టారా లేదా, అది అఫీషియల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఆ కంపెనీ అవన్నీ ఉంటాయి. అయితే కేసులు అయినప్పుడు మాత్రం విదేశాలలో ఉన్న వాటికి ఇప్పుడు ఎవిడెన్సెస్ కూడా అక్కడ ధ్వంసం చేసి మూసిలో పడేసినారు, అవేడికెళ్ళి కొనుక్కొచ్చినారు. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలంటే విదేశాల నుండి బయలాటరల్ ట్రీటీస్ కానీ లేకపోతే విదేశాలలో చేయడానికి కానీ ఆ సరంజామా సిబిఐ కెన్ డూ ఇట్ అన్నట్టు. ఇది వీళ్ళ వల్ల కాదు రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ వీళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవాలి కేంద్రానికి, మళ్ళీ మేము డిలే చేస్తే అగో డిలే చేస్తారు అంటారు. ఇప్పుడు ప్రభాకర్ రావు విషయంలో కూడా వాళ్ళు లెటర్ పెట్టుకుంటేనే కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ గా